నమస్తే. హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య, ఆర్థిక, చదువు, ప్రేమ, దగ్గరి వారిని కోల్పోవడం వంటి సమస్య ఏదైనా సరే చేసే ఆలోచన ఆత్మహత్య. ఇక తమ ప్రాణాలు తీసుకోవడమే సరైన మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ అవన్నీ కూడా డిప్రెషన్ తాలూకు లక్షణాలని, వాటికి కూడా చికిత్స ఉందని మీకు తెలుసా? అవును. ప్రముఖ సైకియాట్రిస్ట్ ఫణి ప్రశాంత్ గారు డిప్రెషన్ గురించి వచ్చే అనుమానాలకు సమాధానాలు తెలియజేస్తారు. అలవాటే కావచ్చు, కానీ అవి చాలా సమస్యలు తెస్తాయట. అవి గోళ్లు కొరకడం, జుట్టు తిప్పడం, పెదాలు కొరకడం వంటివి ఉంటే అవి ఎలా డిప్రెషన్ గా మారే అవకాశం ఉందో చూద్దాం. అంటే న్యూరాటిక్ ట్రేట్స్ అంటామండి. అంటే దీనికి పేరు మీరు చెప్పేదానికైతే పేరు న్యూరాటిక్. అంటే కొంతమందిలో రిపీటెడ్‌గా ఈ గోళ్ళు కొరుక్కోవడం కానీ, ఉంగరాలు జుట్టుని తిప్పడం కానీ, లేపోతే ఏదైనా వచ్చినప్పుడు ఒక కంగారు పడుతూ కాళ్ళు ఊపడం గానీ, ఇలాంటివన్నీ కొంతమందికి బెడ్ వెట్టింగ్ ఇవన్నీ కూడా న్యూరోటిక్ ట్రేట్స్ అని అంటాం. అంటే వీళ్ళల్లో యాంగ్జైటీ అనేది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళల్లో నిజంగా చాలా పెద్ద స్ట్రెస్ వచ్చింది, పెద్ద ప్రాబ్లమ్ ఏదైనా లైఫ్‌లో వచ్చిందంటే అలాంటి వాళ్ళలో డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ 100% వస్తుందనేది చెప్పలేం. కానీ అంటే ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ టు ఐడెంటిఫై. అదే వీళ్ళల్లో జెనెటిక్ వల్నరబిలిటీ అని చెప్పాను కదా ఇందాక. అంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చే ఛాన్స్ అనేది, రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళలో. అదే విధంగా వయస్సు పెరిగే కొద్దీ కూడా డిప్రెషన్ వస్తుందా? అంటే డిప్రెషన్ అనేది వయసు దాటిన తర్వాత, అంటే 60 దాటిన తర్వాత, ఇప్పుడు ఆడవాళ్ళలో మెనోపాజ్ వస్తుంది, మగవాళ్ళలో కూడా అలాగే సిమిలర్ మార్పులు అనేవి బాడీలో వస్తాయి. మన హార్మోన్స్ అనేవి తగ్గడం మొదలు పెడతాయి. ఆడవాళ్ళకి యాక్చువల్లీ ఈస్ట్రోజన్ అనేది చాలా ప్రొటెక్టివ్ హార్మోన్ ఫర్ డిప్రెషన్ అని అంటాం. మెనోపాజ్కి వెళ్తున్నప్పుడు అది మెల్లిగా బాడీలో తగ్గడం మొదలు పెడుతుంది. సో మెనోపాజల్ టైంలో ఆడవాళ్ళలో యూజువల్గా మనం గమనిస్తే కనుక పీరియడ్స్కి వచ్చే ముందర పిఎండిడి అంటాం, ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటాము, అదొకటి. తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్, బాలింత వయసులో వచ్చే, బాలింతల్లో ఆల్మోస్ట్ 10%, అంటే 10 మంది డెలివరీలు అయితే ఒకళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మెనోపాజ్ టైంలో కూడా ఒక రిస్క్ అనేది ఉంటుంది. ఈ టైంలో ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది బాడీలో, వాళ్ళకి బాడీలో మార్పులు వస్తుంటాయి, హాట్ ఫ్లషెస్ వస్తుంటాయి, బీపీ మారుతూ ఉంటుంది, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, చూడడానికి ముడతలు పడుతూ ఉంటుంది. సో ఇలా శరీరంలో మార్పులు రావడం వల్ల, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల డిప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఇలాగ ఉంటాయి. అలాగే మేల్స్లో చూస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా హెవీగా పనిచేస్తూ, బాగా ఫుల్గా పనిచేస్తూ, సడన్గా వాళ్ళు ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, దానివల్ల వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ ఐసోలేషన్ రావడం, దాంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం మెల్లిగా తగ్గడం, మెల్లిగా ఇలాంటి వాళ్ళు కూడా డిప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే డిప్రెషన్ అనేది మెడికల్ కండిషన్స్కి రిలేషన్షిప్ ఉందండి. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, నాకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, నాకు హార్ట్ డిసీజ్ ఉంది, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళలో డిప్రెషన్ వస్తే కనుక డిసీజ్ కంట్రోల్ అనేది తప్పుతుంది. బీపీ కంట్రోల్ తప్పచ్చు, షుగర్ కంట్రోల్ తప్పచ్చు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవ్వచ్చు. సో డిప్రెషన్ అనేది చిన్నగా తీసుకోవాల్సిన విషయం కాదండి, చాలా సీరియస్ డిసీజ్ కింద అట్లాంటి వాళ్ళలో ఎస్పెషల్లీ సీరియస్గా తీసుకోవాలి. అంటే మెడికల్ కండిషన్ ఇది వర్సన్ చేయొచ్చు. అలాగే మెడికల్ కండిషన్ వర్సన్ అయినప్పుడు, అంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళాను అనుకోండి, నేను నాకు తిండి సరిగ్గా తినను, ట్యాబ్లెట్లు సరిగ్గా వేసుకోను, కొంతమంది ఆల్కహాల్కి, మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మెడికల్ కండిషన్స్ని పెంచే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా ఒకటే కాకుండా ఒకసారి మెడికల్ కండిషన్ అనేది వర్స్ అయిన తర్వాత నాకు నీరసంగా ఉండొచ్చు, నాకు నడవలేకపోవచ్చు, ప్రాబ్లం ఫిజికల్గా కూడా నేను కేపబుల్ కాకపోవచ్చు, అది ఇంకా డిప్రెషన్ని, కొంగుబాటని ఇంకా బలం. సో ఇది ఒక ఊబిలాగా చుట్టుకుపోయి వలయంలాగా డిప్రెషన్, మెడికల్ డిసీజెస్ని, మెడికల్ డిసీజ్ మళ్ళీ డిప్రెషన్ని ఇలా పెంచుకుంటూ పోయి ఒక ఊబిలాగా అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందండి. డిప్రెషన్ కంట్రోల్ చేయడంలో యోగా, మెడిటేషన్ సాయం చేస్తాయా? మెదడుకు వ్యాయామం అందించే యోగా, మెడిటేషన్ లో ఎంత పాత్ర పోషిస్తాయి? ద సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ అందరు జనరల్గా అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు నేను మంచి యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, దానివల్ల బ్రెయిన్ని కంట్రోల్ చేసుకుంటాను, నా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటాను, దాంతో నా డిప్రెషన్ నాకు తగ్గిపోతుంది. మళ్ళీ అదే సిచ్యువేషన్ అండి. అంటే ఇప్పుడు యోగా కానీ మెడిటేషన్ లాంటిది ఏదైతే ఉందో అది మన బాడీకి ఒక వ్యాయామం లాంటిది, బ్రెయిన్కి వ్యాయామం లాంటిది. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలి అంటే కనుక మనం డైలీ బ్రష్ చేసుకుంటాం, టీత్ బ్రష్ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం? పళ్ళు పాడైపోయాయి అని కాదు, పళ్ళు మళ్ళీ పుచ్చిపోకుండా ఉండాలి, వాటికి కేరీస్ రాకూడదు అన్న జాగ్రత్త కోసం తీసుకుంటాము. కానీ ఆల్రెడీ పుచ్చిపోయిన పన్ను ఉంటే రోజుకి 10 సార్లు బ్రష్ చేసుకుంటే పుచ్చిపోయిన పన్ను అయితే సరవ్వదు, దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడానికి ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా డైలీ పొద్దున రాత్రి పడుకునే ముందర బ్రష్ చేసుకుంటే కనుక పుచ్చిపోయిన పళ్ళు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ యోగా మెడిటేషన్ అనేవి మన
రిలాక్సేషన్ కోసం మన మైండ్కి ఒక వ్యాయామం లాగా చేసుకుంటే కనుక ఇది ఒకసారి డిప్రెషన్ నుంచి బయటపడ్డ తర్వాత వాళ్ళకు ఒక డైలీ లైఫ్లో అంటే అదేదో ఆ టైంలో డిప్రెషన్ వచ్చిన టైంలో కూర్చుని ఒక వారం రోజులు చేస్తాను తర్వాత చేయనంటే కాదండి. అదొక రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మీరు ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే కనుక అప్పుడు మీ ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీని అది పెంచుతుంది. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మీకు డిప్రెషన్ రాకుండా కాపాడే కెపాసిటీ పెంచుతుంది తప్పితే అది ట్రీట్మెంట్ లాగా అయితే కాదు. అదే సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగా అవనివ్వండి, మెడిటేషన్ అవనివ్వండి కూడా బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే వాటిని పెంచుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ, ఆలోచన, కొంచెం హ్యాపీనెస్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. దాంతో ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా ఉపయోగించాలి కానీ క్యూర్కి అయితే కాదు, ట్రీట్మెంట్ అయితే కాదు. ఒక్క పెగ్గుతో నా డిప్రెషన్ మొత్తం దూరం చేసుకోవచ్చు అని అనుకుంటే పొరపాటే అంటున్నారు డాక్టర్ గారు. పైగా ధూమపానం, మద్యపానం మీకు చాలా చేటు చేస్తాయని చెప్తున్నారు. అంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ కంటే ఆల్కహాల్ అనేది డిప్రెషన్కి అయితే డెఫినెట్గా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందండి. చాలామంది అనుకుంటారు నాకు స్ట్రెస్ ఉంటే నేను కొంచెం ఒక పెగ్ వేసుకుంటే నాకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది అని అనుకుంటారు. అయితే కనుక ఇది రెగ్యులర్గా ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడతారో బ్రెయిన్లో గాబా రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. ఆ రిసెప్టర్స్ని డ్యామేజ్ చేస్తుంది ఆల్కహాల్ అనేది. దాంతో యాక్చువల్గా ఇండైరెక్ట్గా డిప్రెషన్కి లోన్ అవుతారండి. అంటే ఈ ఆల్కహాల్ అనేది మనిషికి డిప్రెషన్ని పెంచడానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మాదక ద్రవ్యాలు, ఓకే, ఈ మధ్య కాలంలో చాలామంది యూత్ని చూస్తున్నాం, కెనాబిస్ అని, వీడ్ అని, గాంజా అని తీసుకుంటూ ఉంటారు. దానివల్ల జోన్ అవుట్ అయిపోతాం, మేము రిలాక్స్ అయిపోతాం, మాకు అసలు ఎటువంటి స్ట్రెస్ ఉండదు, అందుకోసమే తీసుకుంటున్నాం అన్నట్టుగా అదేదో ఒక రెక్రియేషన్గా ఒక స్ట్రెస్ని రిలీవ్ చేసే ఆధారం కోసం తీసుకుంటున్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇది కూడా బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ని బాగా డ్యామేజ్ చేస్తుందండి. దాంతో డిప్రెషన్ కానీ, సైకోసిస్ కానీ, ఒక మోటివేషన్ సిండ్రోమ్ అంటాం, అలా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్ ఇండైరెక్ట్గా మీ బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ సప్లై ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేసే ఛాన్స్ ఉంటుందండి. అంటే హార్ట్ ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇట్ డ్యామేజెస్ హోల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఈ మాదక ద్రవ్యాలు అవనివ్వండి, స్మోకింగ్ అవనండి, ఆల్కహాల్ అనండి, ఇవన్నీ కూడా దే వర్సన్ ద డిప్రెషన్ నుంచి బయటపడడానికైతే మార్గాలు కావు. అది ఖచ్చితమైన అవగాహన అనేది పెంచుకుంటే తప్పితే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే తను చేస్తున్న తప్పని తెలుసు, సిగరెట్ ప్యాకెట్ పైన రాస్తుంది, గుట్కా ప్యాకెట్ పైన రాస్తుంది, బొమ్మలు వేస్తున్నాయి, ఇవన్నీ తప్పనే తెలుసు చేస్తున్నది. కానీ అది కంట్రోల్ అనేది చేసుకోలేకపోతున్నాను, నేను ఆపుకోలేకపోతున్నాను, అది అడిక్షన్లోకి వెళ్ళాను అని ఒకసారి అవగాహన పెంచుకున్నప్పుడు ఇది అడిక్షన్ అయ్యింది, ఇది అలవాటే కాదు, నేను ఇప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను అన్న ఒక ధీమాలో కూర్చోవడం కాదు, ఇది నా బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఆ అవగాహన ఎప్పటిదాకా అయితే పెంచుకోరో అప్పటిదాకా అది వదలాలి అన్న ఆలోచనే రాదండి. అదొకసారి అవగాహన పెంచుకుని అసలు ఏం చేస్తున్నాం మనము, ఇది మన బాడీని ఎట్లా డ్యామేజ్ చేస్తుంది, బాడీ లోపల ఏం చేంజెస్ తీసుకొస్తుంది, దీనివల్ల నాకు రిస్క్ ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు వదలడానికి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది హెల్ప్కి ప్రయోజనం అవుతుంది. చివరగా అసలు ఒక వ్యక్తిని డిప్రెషన్లో ఉన్నాడు అని గుర్తిస్తే వారికి చికిత్స ఉందా? తగ్గించుకోవచ్చా? మరలా తాను సాధారణ జీవితం గడిపేయొచ్చా? డిప్రెషన్ అనేది ట్రీట్మెంట్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. అంటే ఎప్పుడైతే కనుక మనం నిర్ధారితం చేసుకుంటామో ఇది ఒక డిప్రెషన్ అనేది ఒక జబ్బులాగా ఉందనేది, ఈ బ్రెయిన్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది, దాన్ని సరిచేయడానికి మందులనే ఉన్నాయి. అయితే వీటిని యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. అంటే పలు రకాల యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయని ఒకటే అనేది కాదు. వీటిలో లేటెస్ట్ యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి, పాతకాలం యాంటీ డిప్రెసెంట్స్, అన్నీ ఎఫెక్టివ్గానే పనిచేస్తాయండి. కానీ ఎప్పుడైనా సరే యాంటీ డిప్రెసెంట్స్ తీసుకునేటప్పుడు కొన్ని మిస్నోమర్స్ ఉన్నాయి జనాల మధ్యలో, వాటిని మనం తుడిచేయాల్సి వస్తుంది. అపోహలు ఉన్నాయి, వాటిని మనం చెరపాలి. ఏంటంటే కనుక ఈ యాంటీ డిప్రెసెంట్ తీసుకుంటే ఒక్కసారి యాంటీ డిప్రెసెంట్ తీసుకుంటే ఇంకా జీవితాంతం మనం యాంటీ డిప్రెసెంటే తీసుకోవాలి, వీటికి అడిక్ట్ అయిపోతాం, వీటి వల్ల ఏదో లివర్ పాడైపోతుంది, కిడ్నీ పాడైపోతుంది, లైఫ్ లాంగ్ వేసుకోవాలట, ఇలాగ అపోహలు చాలా ఉన్నాయి. ఇవేవి కరెక్ట్ కాదండి. ఎవరికైనా సరే ఫస్ట్ టైం డిప్రెషన్ వస్తే కనుక మనం యాంటీ డిప్రెసెంట్ స్టార్ట్ చేస్తే ఒక 3 నుంచి 4 వారాలు టైం పడుతుంది వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటపడడానికి. వెంటనే అయితే ఇది రికవరీ అనేది ఉండదు. ఒకసారి రికవరీ అయిన తర్వాత ఫస్ట్ టైం లైఫ్లో డిప్రెషన్ వస్తుంటే యూజువల్గా ఒక 6 months అట్లా ఇస్తామండి, తర్వాత మెల్లిగా తగ్గించి ఆపేస్తాం. కానీ మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది అనుకున్న వాళ్ళలో కొంచెం లాంగ్గా ఇస్తాం, కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. కానీ ఈ యాంటీ డిప్రెసెంట్స్ అనేవి చాలా సేఫ్ మెడిసిన్స్ వచ్చాయి. ఈ కొత్తగా వచ్చిన న్యూ జనరేషన్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ టర్మ్లో కూడా మీకు బాడీకి ఎటువంటి హాని కలిగించకుండా, మీ మిగతా ఈవెన్ మెడికల్ కండిషన్స్ ఉన్నా సరే వాటితో పాటు కూడా కలిపి తీసుకునేంత సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి. లైఫ్ లాంగ్ వేసుకున్నా కూడా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మెడికల్గా మనం చేయగలిగింది. రెండోది సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, సైకోథెరపీ అని అంటాం. వాటిలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇంటర్పర్సనల్ థెరపీ, ఎవరి పరిస్థితి బట్టి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి డిఫరెంట్ థెరపీస్ అనేవి ఉన్నాయి. ఇవి మైల్డ్ నుంచి మోడరేట్ అంటే తక్కువ లెవెల్లో ఉన్న డిప్రెషన్కి అయితే కనుక డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇది మనం ఖచ్చితంగా
సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు లేకపోతే సైకాట్రిస్టులు కూడా ఈ కౌన్సిలింగ్ పద్ధతి అనేది వాడుతూ ఉంటారు. ఇది కాకుండా బ్రెయిన్కి డైరెక్ట్గా స్టిమ్యులేషన్ అనేవి ఏవైతే ఉన్నాయో న్యూరో మాడ్యులేషన్ అంటాము, ఆ మెథడ్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ది ఇంతకుముందు పురాతన కాలం నుంచి వస్తున్న దాన్ని షాక్ ట్రీట్మెంట్ లేదా ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని అంటాము. దీని మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. అదేదో చాలా చెడు ట్రీట్మెంట్ అనేది ఏదో తీసుకోకూడదని, చాలా భయంకరమైన ట్రీట్మెంట్ అని, దాంతో బ్రెయిన్ పాడైపోతుందని, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్, అందరికీ వాడము. ఎవరైతే చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్నారో, తినడం మానేస్తున్నారో, సూసైడ్ గురించి ఆలోచిస్తున్నారో, చాలా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మటుకు డెఫినెట్గా తొందరగా వాళ్ళ జబ్బు నుంచి బయటపడడానికి ఈసీటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఆర్టీఎంఎస్ అంటాం, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి. ఇది ఒక పెద్ద మ్యాగ్నెట్ని పెట్టి బ్రెయిన్ పైన ఏదైతే బ్రెయిన్లో ఏ పార్ట్ నుంచి అయితే డిప్రెషన్ అనేది వస్తుందో దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి మ్యాగ్నెట్ తోటి స్టిమ్యులేట్ చేస్తారండి. దాని నుంచి కూడా డిప్రెషన్కి బయటపడడానికి మార్గాలనే ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీ అనేది మారుతుంది, ట్రీట్మెంట్స్ అనేవి మారుతున్నాయి. వాటిని అవగాహన పెంచుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్గా డిప్రెషన్ నుంచి బయటపడచ్చండి. చూశారు కదండి డిప్రెషన్ గురించి డాక్టర్ గారు చెప్పిన సమాధానాలు. ఇదే ఈ రోజు కార్యక్రమం. థ్యాంక్ యూ.